హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో ముందుగా దీని యొక్క డెఫినేషన్ చూసి ఆ తర్వాత మనం ప్రాబ్లమ్ ప్రూఫ్ చేద్దాం, థియరం యొక్క ప్రూఫ్. సో డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to f bar of s, అంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క కండిషన్ ఇచ్చాడు అండ్ g of t అనే ఒక కొత్త ఫంక్షన్ ఇచ్చాడు అనమాట. ఈ ఫంక్షన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద ఉంటుంది అనమాట. యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద అంటే f of t minus a if t is greater than a, 0 if t is less than a. సో ఇక్కడ మనకి g of t అనేది మనకి ఎలా ఉందంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ కింద ఉంది. సో ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏంటంటే t వాల్యూ అనేది గ్రేటర్ దెన్ a కంటే ఉంటే మనకి f of t minus a కండిషన్ అనేది వచ్చింది అనమాట. t వాల్యూ అనేది లెస్ దెన్ a వస్తే అప్పుడు వాల్యూ అనేది 0 అయిపోయింది అనమాట ఆ కండిషన్ అనేది. సో ఇప్పుడు మనం ఈ g of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే దట్ ఈస్ ద సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో దెన్ we can prove that Laplace transform of g of t is equal to, so g of t కి యూనిట్ స్టెప్ ఫంక్షన్ కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు మనకి e పవర్ ఆఫ్ మైనస్ as f బార్ ఆఫ్ s వచ్చింది అన్నమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ షిఫ్టింగ్ థియరం డెఫినేషన్ అన్నమాట. ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. సెకండ్ షిఫ్టింగ్ థియరం యొక్క ప్రూఫ్. ముందుగా బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందంటే, బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to integral 0 to infinity e power of minus st f of s f of t dt అన్నమాట. సో ఈ విధంగా మనం f of t ప్లేస్ లో g of t సబ్మిట్ చేసుకుందాం. సబ్మిట్ చేస్తే g of t is equal to integral 0 to infinity e power of minus st g of t dt. సో మనకి ఇక్కడ g of t అంటే మనకి డెఫినేషన్ లో టూ కండిషన్స్ ఇచ్చాడు అన్నమాట. f of t minus a if t is greater than a, 0 if t is less than a. ఇలా ఈ టూ కండిషన్స్ ఇచ్చాడు కదా. ఈ టూ కండిషన్స్ ని అంటే ఈ ఫార్ములాని మనం డివైడ్ చేసుకున్నాం అన్నమాట. డివైడ్ చేసుకుంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. సో మనకి వాల్యూస్ లిమిట్స్ తర్వాత వేద్దాం. e పవర్ ఆఫ్ మైనస్ st g ఆఫ్ t dt ప్లస్ ఇంటిగ్రల్ e పవర్ ఆఫ్ మైనస్ st g ఆఫ్ t dt. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టూ పార్ట్స్ గా డివైడ్ చేసాం ఈ కండిషన్ ని. 0 టు ఇన్ఫినిటీ అంటారు. సో మనకి ఇక్కడ t వాల్యూ అనేది లెస్ దెన్ a ఉంటే ఆ కండిషన్ అనేది 0 అంటే ఒక వాల్యూ అనేది మనకి లెస్ దాన్ ఉంటుంది అనమాట. అంటే ఒక 0 టు a అని ఒక కండిషన్ తీసుకుంటాం, అలానే a టు ఇన్ఫినిటీ అని ఇంకో కండిషన్ కి లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం అనమాట. ఇలా అప్లై చేసిన తర్వాత ఏ వాల్యూ కంటే తక్కువ ఉన్న g of t వాల్యూ ఏంటంటే 0. సో మనకి ఇక్కడ కండిషన్ వచ్చేటప్పటికి 0 e పవర్ ఆఫ్ మైనస్ st dt ప్లస్ ఇంటిగ్రల్ a టు ఇన్ఫినిటీ. ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ వాల్యూ ఏంటంటే f of t minus a అంటే e పవర్ ఆఫ్ మైనస్ st f of t minus a dt. సో దీన్ని సింపుల్ గా రాసుకుంటే మనకి ఇంటిగ్రల్ a టు ఇన్ఫినిటీ e పవర్ ఆఫ్ మైనస్ st f of t minus a వచ్చింది అనమాట ఇంటూ dt. సో మనం ఇప్పుడు ఏం తీసుకుంటామంటే t మైనస్ a వాల్యూ ఉంది కదా, ఈ t మైనస్ a వాల్యూని మనం u అనుకుంటాం అన్నమాట. సో మనకి t వాల్యూ ఏమైంది
u ప్లస్ a అయితే అండ్ t మైనస్ a ఈజ్ ఈక్వల్ టు u ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం అంటే dt ఈజ్ ఈక్వల్ టు du a అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0 అయిపోయింది. అలానే మనం a టు ఇన్ఫినిటీ ఉంది. ఎప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎలా ఉండాలంటే వాల్యూస్ ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఉంది, సో వీటిని కూడా కలుపుకుందాం. లోయర్ లిమిట్ సపోజ్ మనం ఎలా అనుకుంటామంటే ఇప్పుడు t వాల్యూ అనేది a అని అనుకుందాం. సో ఈ వాల్యూనే తీసుకున్నాం. ఈ t వాల్యూ అనేది t మైనస్ a ఈజ్ ఈక్వల్ టు u లో సబ్మిట్ చేస్తే u ఈజ్ ఈక్వల్ టు t మైనస్ a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ a ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే లోయర్ లిమిట్ అనేది మనకి 0 వచ్చింది. అలానే అప్పర్ లిమిట్ వచ్చేటప్పటికి ఏమొచ్చింది, t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కదా, ఈ ఇన్ఫినిటీ అనేది తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే t మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్నమాట. సో u ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వచ్చింది. సో లిమిట్స్ వచ్చినాయి, కొన్ని వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్నిటిని దీంట్లో సబ్మిట్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. సో అప్పర్ లిమిట్ a అనే వాల్యూ u ఈజ్ ఈక్వల్ టు 0 గా చేంజ్ అయింది అన్నమాట. అప్పర్ లిమిట్ అనేది అలా ఉంది, లోయర్ లిమిట్ అనేది 0 చేంజ్ అయింది. e పవర్ ఆఫ్ మైనస్ s ఇంటూ ఇక్కడ t వాల్యూ అంటే u ప్లస్ a. ఓకే, తర్వాత f ఆఫ్ t మైనస్ a. t మైనస్ a అంటే మనకి u వాల్యూ కాబట్టి f ఆఫ్ u ఇంటూ dt ప్లస్ లో మనకి ఏ కండిషన్ వచ్చింది, du వచ్చింది. సో దీన్ని ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. 0 టు ఇన్ఫినిటీ e పవర్ ఆఫ్ మైనస్ s3 into e power of minus sa f of u du Laplace transform of g of t. సో ఇలా వచ్చింది కదా, ఇంకా సాల్వ్ చేస్తే సో ఇప్పుడు మనకి e power of minus sa అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి తీసుకొద్దాం. g of t is equal to e power of minus as integral 0 to infinity e power of minus su f of u du. సో మనకి ఇది ఎలా ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కండిషన్ అన్నమాట. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే e power of minus as f bar of u లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t f bar of s అన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్ అన్నమాట. ఇది e power of minus s f of u du అంటే మనకి f bar of s వచ్చింది. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో ఈ రోజు మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సెకండ్ షిఫ్టింగ్ థియరం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t is equal to e power of minus as into f bar of s అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం అనేది ఇచ్చాడు. g of t is equal to cos t minus 2 pi by 3 t is greater than 2 pi by 3 0 t is less than 2 pi by 3 అని ఈ వాల్యూ ఇచ్చాడు అన్నమాట. దీని ద్వారా మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం కనుక్కోమన్నాడు. అది ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు మనం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి cos f of t minus a f of t minus a అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 2 pi by 3 వచ్చింది. అలానే f of t ఏం వచ్చింది అంటే cos t వచ్చింది. f of t is equal to cos t. సో ముందుగా ఈ f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos t is equal to s by s square plus a square కదా. a అంటే ఇక్కడ మనకి 1. సో s by s square plus 1. సో అలానే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t చేయాలి కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t ఫార్ములా ఏంటి? e power of minus as f bar of s e power of minus as. a అంటే ఇక్కడ మనకి 2 pi by 3 అంటే 2 pi by 3 into s. అలానే f bar of s. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే f bar of s కదా. సో into s by s square
ప్లస్ 1. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాస్తే s ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ 2πs/3 బై s స్క్వేర్ ప్లస్ 1. సో ఈ విధంగా మనం g ఆఫ్ t కి g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ t మైనస్ 2π/3 వాల్యూని సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే s ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ 2πs/3 బై s స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ గ్రేటర్ దెన్ 1 0 t ఈజ్ లెస్ దెన్ 1. సో మనకి ఇక్కడ g ఆఫ్ t అనే కండిషన్ ఎలా ఉండాలంటే మనకి t మైనస్ a ఫార్ములా లో ఉండాలన్నమాట. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే t ప్లస్ 1 మైనస్ 1. సో ఇది t ప్లస్ 1 మైనస్ ఏ వాల్యూ కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఏ వాల్యూ రాలేదు కాబట్టి ఇలానే రాసుకున్నాం. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినా మనకి ఈ వాల్యూనే వచ్చింది. t ఈజ్ గ్రేటర్ దెన్ 1 0 t ఈజ్ లెస్ దెన్ 1. సో ఈ కండిషన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీని ద్వారా మనకి ఏ వాల్యూ ఎంత అయింది 1 అయింది. అలానే f ఆఫ్ t అంటే ఎంత అయింది t ప్లస్ 1 అయింది. సో t ప్లస్ 1 అయింది కదా. ఇప్పుడు f ఆఫ్ t కి ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t is equal to Laplace transform of t plus 1. సో ఈ రెండింటిని విడివిడిగా అప్లై చేస్తే Laplace transform of t plus Laplace transform of 1 is equal to Laplace transform of t. t పవర్ n అంటే ఎంతో తెలుసు కదా 1 factorial by s పవర్ 1 plus 1. 1 plus 1 అంటే 2s square plus Laplace transform of constant అంటే 1 by s. సో ఈ విధంగా మనకి f ఆఫ్ t వచ్చింది. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t కనుక్కోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ మైనస్ as. a అంటే ఇక్కడ మనకి 1 అన్నమాట, అంటే మైనస్ s ఇంటూ f బార్ ఆఫ్ s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 by s స్క్వేర్ ప్లస్ 1 by s. 1 by s స్క్వేర్ ప్లస్ 1 by s. సో ఈ విధంగా మనం g ఆఫ్ t వాల్యూని అంటే t ఈజ్ ఈక్వల్ టు t గ్రేటర్ దెన్ 1 0 t ఈజ్ లెస్ దెన్ 1 దీనికి సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే మనకి g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ t మైనస్ 2 t ఈజ్ గ్రేటర్ దెన్ 2 0 t ఈజ్ లెస్ దెన్ 2. సో దీని ద్వారా మనం ఏ వాల్యూ ఏమొచ్చిందంటే మనకి 2 వచ్చింది. అలానే f ఆఫ్ t వాల్యూ ఎంత వచ్చిందంటే e పవర్ ఆఫ్ t వచ్చింది. సో ఈ f ఆఫ్ t కి ముందుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 by s మైనస్ a. ఏ వాల్యూ అంటే ఇక్కడ మనకి 1 అన్నమాట. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f ఆఫ్ t కనుక్కుంటే f బార్ ఆఫ్ s వచ్చింది. ఇప్పుడు g ఆఫ్ t అప్లై చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం g ఆఫ్ t కి. అప్లై చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే e పవర్ ఆఫ్ మైనస్ as. e పవర్ ఆఫ్ మైనస్ a. ఏ వాల్యూ అంటే ఇక్కడ మనకి 2 అన్నమాట. 2s ఇంటూ 1 by f బార్ ఆఫ్ s అంటే 1 by s మైనస్ a కదా, s మైనస్ 1. సో మనకి e పవర్ ఆఫ్ మైనస్ 2as by s మైనస్ 1 వచ్చింది. సో ఈ విధంగా మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం మీద ప్రాబ్లమ్స్ చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.